హాయ్ హలో అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్కి అందరికీ స్వాగతం. ఈరోజు మన కిచెన్లో హల్వా తయారు చేసుకోబోతున్నాం. ఈ ఫ్రూట్స్ చూసారా, వీటిని వాటర్ యాపిల్స్ అంటారండి. ఇవి సమ్మర్లో ఎక్కువగా దొరుకుతాయి. ఈ వాటర్ యాపిల్స్తో తయారు చేసిన ఈ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. శరీరానికి కూడా చాలా మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం చప్పగా ఉంటాయి. అందుకే ఇలా హల్వా లాగా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీటి ప్రయోజనాలు డాక్టర్ గారు చెప్తున్నారు, ఒకసారి వినండి. ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, కాల్షియం ఉంది, విటమిన్ B1 ఉంది, థైమిన్, విటమిన్ B2, రైబోఫ్లేవిన్, ఐరన్, మెగ్నీషియము, పొటాషియము, జింకు, ఇన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటర్ యాపిల్కి. విన్నారు కదా డాక్టర్ గారు ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారో. అందుకే దీన్ని తప్పకుండా ఈ సమ్మర్లో దొరికినప్పుడల్లా తీసుకుంటూ ఉండాలి. ఇవి మనకి ఈజీగానే దొరుకుతున్నాయండి. అన్ని సూపర్ మార్కెట్లో ఉంటున్నాయి, ఎక్కడ బజార్లలో కూడా దొరుకుతున్నాయి బాగా. ఇది 10 అడుగుల వరకు పెరుగుతుందటండి చెట్టు. మామూలు క్లైమేట్లోనే పెరుగుతుంది కాబట్టి ఇండియాలో చాలా చోట్ల ఉందట. మనకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా. వీటిని ఒక 1/2 కేజీ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటే మెత్తటి పల్పు వస్తుంది. ఈ జ్యూస్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టి దానిలో కొంచెం వేడెక్కిన తర్వాత ఈ జ్యూస్ అంతా పోసేయాలి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది కదా, అందుకని ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు సన్నని సెగ మీదే పెట్టి కలుపుతూ ఉండాలి. దీనిలో ఫైబర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. అందుకని మనకి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇది. ఇంకా చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఈ వీడియో అంతా చెప్పుకున్న ఆ ప్రయోజనాల గురించి తక్కువే అవుతుంది. ఇలా కొంచెం మరుగుతున్నప్పుడే మనం 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి దానికి 100 గ్రామ్స్ షుగర్ వేసి మళ్ళీ కలపాలి. కొంచెం మళ్ళీ పలచనవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం థిక్గా అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. హల్వా ఏదైనా కలపటమేనండి పని. కొంచెం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొద్దిగా థిక్ అవుతుంది. ఇంకా కొంచెం థిక్నెస్ రావటం కోసం 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ కానీ లేదా సగ్గుబియ్యం పౌడర్ ఉంటుంది కదా, అదైనా సరే, ఈ రెండిట్లో ఏవైనా 2 స్పూన్లు తీసుకొని వాటర్లో బాగా కలిపేసి ఈ కలిపిన వాటర్ని ఈ హల్వాలో పోసేసుకోవాలి. అలా పోయటం వలన కొంచెం సేపు కలిపితే మనకి ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట. అందుకని పోస్తాం. ఇది బాగా పోసి సన్నని సెగ మీదే అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. హల్వాల్లో నెయ్యే కదండి మంచి టేస్ట్ ఇచ్చేది. నెయ్యి ఎంత పోసుకుంటే అంత బాగుంటుంది. నేను కొంచెం పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేశాను. పిల్లలు తినేదనుకోండి 2-3 స్పూన్లు వేసేయండి, కమ్మగా తినేస్తారు పిల్లలైతే. చక్కగా ఆ నెయ్యి వేసి కలుపుతూ ఉంటే అంచులు వదిలేస్తుంది. అప్పటి వరకు కలపాలి. ఇంకా మనం దించేద్దాము అనుకున్నప్పుడు ఇందులో వెనీలా ఎసెన్స్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని ఒక్క మూత వెనీలా ఎసెన్స్ వేసి కలిపి వేసుకొని, ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదని వేసి బాగా కలిసేటట్లు కలిపిన తర్వాత 1 నిమిషంలోనే ఆపేసేయాలి. ఇది బాగా కలిపేసి కొంచెం చల్లారనివ్వాలి. ఈ థిక్నెస్ మనకి సరిపోతుంది. మనం మామూలుగా కేక్ లాగా కట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఇంకా థిక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అప్పుడు మనం ఒక బౌల్లో నెయ్యి రాసి పోసేసుకొని ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. మనం మామూలుగా బౌల్లో తినాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీ రాగానే దీన్ని తీసేసుకొని దీనిలో మనం నచ్చిన డ్రై నట్స్ అన్నిటినీ కట్ చేసి వేయించి పోసేసుకున్నాను తిన్నామంటే అద్భుత అనిపిస్తుంది. అంత బాగుంటుంది. సమ్మర్లో తప్పకుండా తినాల్సిన హల్వా ఇది. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.